హాయ్ అండి, ఆలు మటర్ గోబీకి తయారు చేసుకునే విధానము. ఈ కర్రీకి మటర్ ఇలాగా తీసుకున్నాము. ఆ మటర్ల తొక్కలను కూడా మనం ఇంతకుముందు వీడియోలో ఇలా తీసినట్టు చూపించాను. ఆ తొక్కలు కొన్ని మటరు, గోబీ లీఫు, ఆలుగడ్డలు ఇవన్నీ తీసుకున్నాను. దీనికి కావలసిన మసాలా కర్రీ చేయ విధానం ఇప్పుడు చూపిస్తాను. అండి, ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం నూనె వేసుకొని ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మనము ఈ మసాలా పేస్ట్ని వేయాలి. ఈ మసాలాకి కావాల్సినవి ఇంట్లో ఓన్గా తయారు చేసుకునేది. నా మసాలాలు కాదు. ఇందులో ఆనియన్, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం కాజు, అంతేనండి. సింపుల్గాను ఇందులో ఏమి ఉండదు మసాలా. ఇది వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఈ మసాలాని వేయించుకుని అప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ వేయాలి. వాటర్ వేసుకొని కొంచెం ఈ మసాలా వేసుకుంటున్నాను చూడండి. గ్రేవీ కర్రీస్ ఏం చేసినా మసాలాలు కర్రీస్ ఏం చేసినా నూనె ఇలా తేలాలండి. తేలిన తర్వాత మనము దీన్ని ఇప్పుడు ఏగినట్టుమాట. ఇలా పైకి నూనె వచ్చేస్తే ఏగినట్టుమాట. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే మిక్సీ కడుక్కొని నీళ్ళు మసాలా రుబ్బిన తర్వాత ఆ నీళ్ళు కూడా పోసేసుకుందాం. ఇప్పుడు కూరగాయలన్నీ వేసేసుకుందాం. గ్రేవీ కర్రీస్ అన్నీ కూడా ఇలాగే చేసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఇంకొక గ్లాసు వాటర్ వేసుకొని మూత పెట్టుకోవడమే అండి. అంతే. విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసుకోవడం. ఇదిగోండి, రెడీ అయిపోయింది కర్రీ. ఒకసారి కలిపి చూద్దామా? ఇదిగోండి, ఆలు మటర్ గోబీ. కావాలంటే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చేసిన విధానంగా మీరు చేసుకోండి. పన్నీరు వేసుకోవచ్చు కావాలంటే ఇష్టమైన వాళ్ళు. పన్నీర్ని వేసుకున్నప్పుడు పన్నీరు వేడి నీళ్ళు బయటకు తెచ్చుకున్నది మార్కెట్లో వేడి నీళ్ళలో గోరెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసి పన్నీర్ వేసి తీసేసుకున్న తర్వాత ఇందులో వేసుకుంటే బాగుంటుంది. ఈ టిప్ మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ ఆలు గోబీ మటర్ పన్నీరు రెడీ అయిపోయింది. నేను పన్నీర్ వేయలేదు. పన్నీర్ కావాలంటే వేసుకోండి.